హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే మొత్తం ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ఉందో అది అల్లు అర్జున్. అట్లనే ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ బెనిఫిట్ షో ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేస్తుంది. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సినిమాస్ పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా బెనిఫిట్ షోలు అయితే రద్దు చేసింది. దానికి థియేటర్ వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్ షోకి నార్మల్గా పెట్టే ప్రైస్ ఏదైతే ఉందో 1000, 2000, 3000 దాంట్లో నుంచి వెళ్ళి థియేటర్కి ఏదైతే ఉందో వాళ్ళకి టికెట్ ప్రైసే పోతుంది. అంటే లైక్ రూ. 100 అన్న రూ. 200 దాంట్లో ఏదైతే ఉందో ఆ పర్సెంటేజే ఉంటుంది. ఈ మిగతా పైసలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా పోయేది సినిమా వాళ్ళకే. సో అందుకని చెప్పి కూడా థియేటర్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఓకే అన్నారు. ప్లస్ ఇంకో రకంగా కూడా చూసుకుంటే ఏంటంటే ఫ్యాన్స్ వీళ్ళందరూ వచ్చి కూడా థియేటర్లలో కొంచెం ఆగం చేయడం. మనం ఆల్రెడీ కొన్ని వీడియోలు చూస్తూనే ఉంటాం. ఎట్లా లైక్ వాళ్ళు థియేటర్స్లో క్రాకర్స్ పెట్టడం, ఇంకా అంతం హంగామా చేయడం, సీటు చింపడం, అదంతా చేయబట్టి వీళ్ళకు లాస్ వస్తుంది. ఎవరికి ఈ సినిమా థియేటర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం లాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేయడానికి ఓకే అన్నారు. మరి దాంతో లాస్ కదా అని అనుకుంటే అట్లా ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్ షోలో వీళ్ళు పెట్టే టికెట్ ప్రైసింగ్ ఏదైతే ఉందో 1000, 2000, 3000 సో అండ్ సో అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా సినిమా వాళ్ళకే పోతుంది. సో బెనిఫిట్ షోస్ లేకపోతే ఏమవుతుందంటే బిజినెస్ జరుగుతుంది, సినిమా బిజినెస్ జరగదని కాదు. ఎక్కడ ఇప్పుడు 10 రోజులు ఆడాల్సిన దగ్గర ఇంకో 2-3 రోజులు ఎక్స్ట్రా పెరుగుతుంది, ఇంకా 2-3 రోజులు ఎక్స్ట్రా ఆడుతుంది సినిమా ఏదైనా కూడా. ఎందుకు? బెనిఫిట్ షో ఇప్పుడు సపోజ్ నార్మల్గా ఎవరైనా కూడా అంటే ఇప్పుడున్న సొసైటీలో ఏదైతే ఉందో సినిమా రిలీజ్ అయిన వెంటనే మనకు రివ్యూస్ వచ్చేస్తున్నాయి, సినిమా పైన టాక్స్ అనేది అన్ని వచ్చేస్తున్నాయి. దాన్ని బట్టి జనాలు సెకండ్ డే సినిమా పోవాలా వద్దా అనేది చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే బెనిఫిట్ షోలతోనే సినిమా పైసలు మొత్తం వెళ్ళదీయాలని చెప్పి చూస్తున్నారు. కానీ దానివల్ల ఈ ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరైతే సినిమా టికెట్లు కొంటున్నారో వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఏందనే వీళ్ళు ఎవరు ఆలోచిస్తలేరు. ఎందుకంటే ఒకప్పుడు బెనిఫిట్ షోలు అంటే ఎట్లుండే అంటే సినిమా వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి వచ్చిన అంటే ఈ బెనిఫిట్ షో లేదండి, సినిమా నుంచి కాదు, ఈ బెనిఫిట్ షో ప్రీమియం షోస్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చిన రెవెన్యూలో జస్ట్ 10% వాళ్ళు సొసైటీలో జర ఏమన్నా కార్యక్రమాలు చేయడానికి లేదా ఇంకేమైనా ఆర్ఫనైజెస్కి వాళ్ళకి అమౌంట్ వాళ్ళు సెండ్ చేయడానికి యూజ్ చేసేది. ఇప్పుడు అట్లా ఏది లేదు. 100 కోట్లు అదొకటి పెట్టుకున్నారు ఇప్పుడు టార్గెట్లు. ఆ సినిమా అన్ని కోట్లు సంపాదించింది, ఈ సినిమా ఇన్ని కోట్లు సంపాదించాలని చెప్పి వీళ్ళు టార్గెట్లు పెట్టుకుంటుంటారు. అక్కడ మొత్తానికి ఓవరాల్గా నష్టపోయేది ఎవరంటే జనాలే. ఇప్పుడు సపోజ్ ఒక సో అండ్ సో ఒక ఎక్స్ హీరో ఫ్యాన్ ఉన్నాడు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి సినిమా చూపించాలంటే వేలు వేలు పెట్టి సినిమా టికెట్లు ఎట్లా తీసుకుంటారు వాళ్ళు. అదే ఇప్పుడు ఈ బెనిఫిట్ షో లేకుండా నార్మల్గా సినిమా నడిచింది అనుకోండి, అంటే ఈ నార్మల్గా మన రెగ్యులర్గా టికెట్ పైలతో సినిమా నడిస్తే వాడు ధైర్యంగా ఒక 10-15 మందికి సినిమా చూపించచ్చు. ఇప్పుడు సపోజ్ బెనిఫిట్ షోలో మనం ఒక సినిమా చూస్తాం. సినిమా చూసినాక మళ్ళీ సెకండ్ డే మళ్ళీ సినిమా చూడాలంటే ఆల్రెడీ దీనికి బెనిఫిట్ షోకి ఇన్ని వేలు పెట్టినాక మళ్ళీ ఇంకోసారి సినిమా చూడాలంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా కూడా. అట్లా కాకుండా నార్మల్గానే ఈ బెనిఫిట్ షోస్ ఇవన్నీ ఏవి లేకుండా నార్మల్గానే సినిమాలు అవన్నీ సాగదీస్తే ఎవరికైనా కూడా ఇప్పుడు రెండు మూడు సార్లు చూడబోతుంది. అట్లా కూడా మీకు బిజినెస్ అవుతాయి కదా. లేదు బెనిఫిట్ షోలు ప్రీమియం షోలైనా మొత్తం పైసలన్నీ వెళ్ళదీయాలని ఎందుకు అనుకుంటున్నట్లా? సో దానివల్ల ఈ సినిమా వాళ్ళకి బిజినెస్ అయితే అంతే తప్పించి దానివల్ల ఎవ్వరికి కూడా ప్రాఫిట్ అయితే లేదు. అందుకని థియేటర్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే ఈ బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేయాలనుకుంటారో వాళ్ళ గవర్నమెంట్ చెప్పినాక వాళ్ళు కూడా ఓకే అంటున్నారు.